మామ చాలా మంది స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు మామ. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ ప్రాపర్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది. ఓకే, సో మన వ్యారీ ఎనర్జీస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి రీసెంట్ గా బ్రేక్అవుట్ అయితే అయింది మామ ఈ గ్రీన్ క్యాండిల్ తో, రైట్. అండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో సో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనకు ఒక రిట్రేస్మెంట్ అవుతుంది. ఓకే, కిందికి వచ్చి పైకి పోతుంది అన్నమాట. ఓకే, సో అక్కడ మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ రిట్రేస్మెంట్ అయింది, స్మాల్ రిట్రేస్మెంట్, అండ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి పైకి పోతుంది, రైట్. సో అప్పుడు దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, చాలా మంది ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు, వాళ్ళ స్టాప్ లాస్ అయితే ఇట్ అయిపోతుంది మామ. ఓకే, అండ్ ఎంట్రీ మనం దీని మీద. ఓకే, ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో దానిపైన మన ఎంట్రీ ఉంటుంది మామ. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తా, బిఈఎంఎల్. సో ఇది కూడా మనకు రీసెంట్ గా బ్రేక్అవుట్ అయింది, రైట్. ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది ఈ గ్రీన్ క్యాండిల్ కాడ, చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది అండ్ ఇక్కడ రిట్రేస్మెంట్ జరుగుతుంది, రైట్. రిట్రేస్మెంట్ జరిగి మళ్ళీ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ పైకి పోతూ ఉంటుంది. సో దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి ప్రాపర్గా, అండ్ దీనిపైన మన ఎంట్రీ అయితే ప్లాన్ చేయాలి మామ. సింపుల్. థ్యాంక్ యూ.